ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని స్కూళ్ళ గురించి ఇన్ఫర్మేషన్లు చెప్పాలనుకుంటున్నాను, ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు చెప్పే చదువులు, వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలు ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పిన మాటలను బట్టి గవర్నమెంట్ అయినా లేకపోతే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క స్కూళ్ళ మీద, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ వాటి మీద కొంచెం చర్య తీసుకొని, యాక్షన్ తీసుకుని పిల్లలందరికీ కూడా, పిల్లలను చదివించే తల్లిదండ్రులకు కూడా మంచి చేస్తారని చెప్పని మనసారా కోరుకుంటూ నేను ఈ వార్తలు చెప్తున్నానండి. దయచేసి ఆలకించండి. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఏదైనా కూడానండి, ఎల్కేజీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు వాళ్ళు చెప్పే చదువులు కానీ, వాళ్ళు ఇచ్చే హోంవర్క్లు కానీ అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి చాలా తేడా ఉందండి. అప్పుడు మనం చదువుకున్న చదువులు వేరు, ఇప్పుడు చదువుకునే చదువులు వేరు. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నాకు చదువు రాదండి, నేను ఇళ్లలో పని చేసుకుంటాను, నా మొగుడు కూలి పని చేసుకుంటాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అయినట్టు, నా మొగుడు అయినట్టు నా పిల్లలు కాకూడదని చెప్పని మేము మంచి స్కూల్లో వేసామనుకోండి, ఒక చిన్న మాట. ఆ స్కూల్లో బాధ్యత ఎవరిది? హెడ్ మాస్టర్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, టీచర్ ఉంటుంది, హెడ్ మాస్టర్ ఉంటుంది, ప్రతి ఒక్క క్లాస్కి టీచర్లు ఉంటారు. ఆ పిల్లల మీద వీళ్ళు చర్య తీసుకోవాల్సింది, యాక్షన్ తీసుకోవాల్సింది, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టాల్సింది, వాళ్ళు చదువుతున్నారా లేదని చూడాల్సింది బాధ్యత ఎవరిదండి? టీచర్లదే కదా. ఆ తర్వాత హెడ్ మాస్టర్ది ఉంటుంది కదా. అది లేకుండా ఇప్పుడు ఎల్కేజీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు కూడా ప్రతి స్కూళ్ళల్లో పిల్లల్ని టార్చర్ పెట్టడము, నెక్స్ట్ వాళ్ళు చేసే పనులు ఒక్కటి కూడా కరెక్ట్ లేవు. దానికి తోడు హోంవర్క్లు ఇస్తున్నారండి. ఒక్క బుక్ కాదు, 2 బుక్కులు కాదు, 4 బుక్కులు, 5 బుక్కులు, 6 బుక్కులు పుస్తకాలలో హోంవర్క్లు ఇస్తే వాళ్ళు రాయడమే తప్ప చదవడం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. 10 సార్లు మనం హోంవర్క్ చేశామంటే దాన్ని 10 సార్లు కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కీ అని చెప్పని మనం అంటాం కదా. అది 10 సార్లు రాస్తే కానీ, 10 సార్లు చదివితే కానీ అది చూడకుండా చెప్పడానికి రాదు, అది చూడకుండా రాయడానికి రాదు. అది లేకుండా వీళ్ళు పొద్దస్తమానము వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, వాళ్ళ ముచ్చట్లో లేకపోతే వాళ్ళ మీటింగ్లో అర్థం కావట్లేదండి. ప్రతి స్కూల్లోనూ వాళ్ళు హోంవర్క్ ఇంటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క పుస్తకంలో హోంవర్క్ పెట్టిస్తున్నారు. 4 పుస్తకాలు, 5 పుస్తకాలు, 6 పుస్తకాలు హోంవర్క్ పెట్టిస్తున్నారు. పోనీ హోంవర్క్ పెట్టిస్తున్నారు కరెక్టే, దానికి ఒప్పుకుందాం. ఆ హోంవర్క్ని పెట్టించిన తర్వాత పలానా ఇది సెంటెన్స్, ఇది యాపిల్, ఇది డాగు, ఇది పిగ్గు, ఇది డక్కు అని చెప్పని ఒక 4 సార్లు వాళ్ళతో చదివించాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. అది ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటూ చదువుతారు కదా, చదువుకుంటూ రాస్తారు కదా. మళ్ళీ రేపు పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమ్మా నువ్వు హోంవర్క్ చేసావా అని అంటే చేశానంటుంది. సరే ఒక్కసారి చూడకుండా చెప్పు అని అడిగే బాధ్యత ఎవరిది? టీచర్ది. ఆ పుస్తకం ఆమె చేతిలో పట్టుకొని, సార్ చేతిలో పట్టుకొని, ఇది నువ్వు రాసావు కదా, నేను చెప్పాను కదా నీకు, నువ్వు రాయమని చెప్పాను, హోంవర్క్ చేయమని చెప్పాను, నువ్వు చదవమని చెప్పాను, ఇది ఒకసారి చూడకుండా చెప్పమ్మని చెప్పని చదివించే బాధ్యత టీచర్లు ఉందా లేదా? చదివించాలా లేదా? అది లేకుండా హోంవర్క్లు రాసిస్తున్నారు. హోంవర్క్ పెట్టిస్తే పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకటే దిద్దడం, దాన్ని చూసుకుంటూ రాస్తున్నారు. అయిపోయింది, అంతవరకు అయిపోయింది. వాళ్ళకి చదవడానికి ఎట్లా వస్తుంది? చూడకుండా రాయడానికి ఎట్లా వస్తుంది? చూడకుండా చదవాలి, చూడకుండా రాయాలి, అప్పుడే కదా చదువు వస్తుంది. అట్లా కాకుండా మీరు హోంవర్క్లు పెట్టించేసి మీరు రాయండి, లెక్కలు పెట్టించేసి మీరు చేయండి, తెలుగు రాయండి, ఇంగ్లీష్ రాయండి, హిందీ రాయండి అంటే దాని గురించి క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ టీచర్ చెప్పాలి లేదా సార్ చెప్పాలి. ఇది లేకుండా వాళ్ళ ఇష్టానుసారము హోంవర్కులు పెట్టిస్తే ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అండి? ప్రతి స్కూళ్ళలో ఇదేనండి.
ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటే పొద్దున ఉద్యోగానికి వెళ్ళి సాయంకాలం వస్తారు. చదువుకుని వాళ్ళకైతే అసలు చదివే రాదు. ఇదంతా వీళ్ళు టీచర్ల మీద ఆధారపడే కదా అంతంత ఫీజులు కట్టి స్కూళ్ళల్లో వేసేది. ఎల్కేజీకి 32,500, 5వ తరగతి 6వ తరగతికి 50,000, ఇంకా క్లాస్ పెరిగిన కొద్దీ ₹1,00,000, ₹1,50,000. అంటే ఇదంతా కూడా టీచర్లు ఫీజులు దండుకోవడానికి. అలా ఈ స్కూల్ పెట్టింది వీళ్ళు, లేకపోతే పిల్లలకి చదువులు చెప్పడానికి స్కూల్ పెట్టారా? దేనికి పెట్టారండి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఆలోచించండి సార్ కొంచెమైనా. దీని మీద విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకొని ప్రతి స్కూళ్ళలోనూ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని పట్టి అడగాలి, వేధించాలి, వాళ్ళని దారిలో పెట్టాలి. ఎందుకు? పిల్లలకి చదువు సరిగి రావటం లేదు కాబట్టి. అందుకోసమని దయచేసి మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 4-5గురిని పురమాయించి ప్రతి స్కూళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పాలి. వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తప్ప పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. మెసేజ్లు పెడుతున్నారు, తల్లిదండ్రులకి మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఇళ్ళలో పని చేసుకుంటాను, నా మొగుడు కూలి పని చేసుకుంటాడు. మెసేజ్ సెల్ ఫోన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి చదువు రాని వాడికి సెల్ ఫోన్ ఉంది, చదువు వచ్చే వాళ్ళకి సెల్ ఫోన్ ఉంది. ఏదో ఫోన్ వచ్చిందా, ఇళ్లలో పని చేసుకుందానికి కూడా టచ్ ఫోనే ఉంది. ఫోన్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు గిన్నెలు తోముకుంటూ. చదివేంత తెలివి ఉందా దానికి? లేదు కదా. పోనీ వాట్సాప్లో పెట్టేంత తెలివి ఉందా? పోనీ మీరు మెసేజ్లు పెడితే చదివేంత తెలివి ఉందా? అంత చదువుకుందా? లేదు కదా. మెసేజ్లు పెడితే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? ఆలోచించండి సార్ మీరు కొంచెమైనా. మెసేజ్లు పెట్టాము చూసుకోండి. ఇవాళ ప్రోగ్రాం ఉంది, డ్రెస్ మారాలి అని అంటే దానికి తెలుసా అండి? తెలియదు కదా. ఇవాళ ఫెస్టివల్ ఉంది, మీరు బాగా రెడీ అయ్యి రావాలి అని చెప్పని మెసేజ్ పెడితే దానికి ఏం తెలుసండి? ఏం రాస్తుందండి? ఏం పెడుతుందండి? ఏమి డ్రెస్ వేస్తుందండి? ఏ విధంగా తయారు చేసి పంపుతుందండి పిల్లల్ని? ఈ మాత్రం కూడా ఆలోచనలు లేవా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా టీచర్లకి? పోనీ మీరు పెట్టారు, మెసేజ్ పెట్టారు, పెట్టిన తర్వాత పిల్లలందరూ ఎల్కేజీ చదివిన వాళ్ళకంటే కొంచెం నర్సరీ వాళ్ళకి, ఎల్కేజీ చదివే వాళ్ళకి కొంచెం జ్ఞానం లేకపోవచ్చు, మాటలు సరిగా రాకపోవచ్చు. యూకేజీ నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు తెలివితేటలు ఉంటాయి కదా, మాట్లాడతారు కదా, చదువుతారు కదా. వాళ్ళు కొద్దిగా గొప్ప వాళ్ళకి చెప్పాలి కదా, అమ్మ రేపు ఫెస్టివల్ ఉంది, రేపు డ్రెస్ వేసుకొని రండి, ఈ తల ఇట్లా దూకొని రండి, మేము కేక్ వస్తామా, చాక్లెట్ ఇస్తామా, ఏదో ఇస్తాం. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే ఉంది, రాఖీ పౌర్ణమి ఉంది, లేకపోతే పండగ ఉంది, వినాయక చవితి ఉంది, ఈ విధంగా అని చెప్పని పిల్లలకి చెప్పాలి కదా. మీ అమ్మ వాళ్ళకి చెప్పండి అని చెప్తే చదువురాని వాళ్ళకి విషయం తెలుస్తుంది కదండి. చదువు వచ్చేవాళ్ళు మెసేజ్ చూసుకుంటారు, చదువురాని వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు కదా. అంతేగాని మేము మెసేజ్లు ఈ సెల్ ఫోన్లు వచ్చి మొత్తం ప్రపంచం నాశనం అయిపోయింది సార్. దయచేసి ఏమనుకోవద్దు. ప్రపంచం నాశనం అయిపోవడానికి, ఈ విధంగా దిగజారిపోవడానికి, ఈ విధంగా రేపులు అవ్వడానికి, ఈ విధంగా చిన్నపిల్లల్ని పాడు చేయడానికి, ఈ మర్డర్లు జరగడానికి, ఈ దొంగతనాలు జరగడానికి, రోడ్ల మీద కేసులు జరగడానికి ఇవన్నిటికీ కూడా కారణం సెల్ ఫోన్లు. మగపిల్లలు పాడైపోతున్నారు, ఆడపిల్లలు పాడైపోతున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్లలో ప్రతి ఒక్కటి ఈ ఎంజోగ్రామ్ అని చెప్పని పెట్టుకున్నారండి. ఆ ఎంజోగ్రామ్లో అసలు చీకటి రూములో ఏమి జరుగుతుందనేది కూడా మనకు బట్టబయలుగా చూపిస్తున్నారు. చీకటి రూమ్లో భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారనేది కూడా సెల్ ఫోన్లలో బట్టబయలుగా చూపిస్తున్నారు. దీన్ని చూసి పిల్లలు చెడిపోతారా లేదా? పిల్లల మైండ్ ఎలా అవుతుంది, ఏ విధంగా అవుతుంది? ఆ విధంగా కాబట్టే అవన్నీ చూస్తున్నారు. కాబట్టే సంవత్సరం పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే యంగ్ వయసు వచ్చే అమ్మాయిని కూడా వదిలిపెట్టకుండా అడవులలకు, చెట్లలకు, పుట్టలకు, రూములకు, ఎక్కడెక్కడో పాడుపడ్డ స్కూళ్ళకు, గోడలకు తీసుకొని పోయి చెడిపేసేసి వాళ్ళని కిరసాయిలు పోసి తగలబెట్టి చంపేస్తున్నారండి. ఇదంతా ఏదైనా గవర్నమెంట్ గమనిస్తుందా? మరి గమనించినా వాళ్ళకి ఏమైనా శిక్ష చేస్తుందా? ఏం చేస్తుందండి? ఏమీ లేదు. అమ్మాయిని పాడు చేశాడు, అయిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది. వాడికి ఏం శిక్ష చేస్తున్నారు? వాడికి ఏం శిక్ష వేయాల్సిన శిక్ష ఏంటి? అది పోలీసు శాఖ, గవర్నమెంటు, కోర్టు నిర్ణయించాలి. ఏది? ఒక కాలు తీసేయాలి, ఒక చెయ్యి తీసేయాలి. వాడికి కుడి చెయ్యి తీసేయాలి, ఎడం కాలు తీసేయాలి. తీసేస్తే వాడికి నడవడానికి రాదు, దేకడానికి రాదు, తినడానికి రాదు, దొడ్డికి పోవడానికి రాదు, ఉత్తబడడానికి రాదు. ప్రతి ఒక్క దానికి నరకం చూస్తాడు. నా కొడుకు ఎవడైతే అమ్మాయిల్ని పాడు చేస్తాడో వాడు ఖచ్చితంగా నరకం చూసి నాశనమైపోతాడు. అప్పుడు వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము మనం అన్యాయం చేస్తే ఈ విధంగా చేస్తుంది, ఈ విధంగా శిక్షిస్తుంది కాబట్టి మనము చేయకూడదు అన్న ఒక జ్ఞానం వచ్చి ప్రతి ఒక్కడికి సిగ్గు శరం అనేది వస్తుందండి. అది గుర్తుపెట్టుకొని
అది ఆలోచించి కొంచెము గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా వదిలేసి టీచర్ల మీద, స్కూళ్ళ మీద, ఈ ప్రభుత్వాలు మంచి మంచి వాటి మీద వదిలేసేసి నీళ్లు పారుతున్నాయా, తుఫాన్ వచ్చిందా, గోడలు కూలిపోయినాయా, వాడు చచ్చిపోయాడా, వీడు చచ్చిపోయాడా, భూకంపం వచ్చిందా, ఏదో వచ్చేది వస్తుందండి. భూకంపాలు వస్తాయి, అన్ని వస్తూనే ఉంటాయి, సస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అది కాదండి, ఉన్నవాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా, కొంచెమైనా ఆలోచించాలి. ఆ జ్ఞానం అనేది ఉండాలి కదా మంత్రులకి. ప్రతి ఒక్క మంత్రికి చెప్తున్నా నేను, ప్రతి ఒక్క ప్రభుత్వానికి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఇటు తెలంగాణ అవనివ్వండి, వరల్డ్ ప్రపంచం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, కానీ ప్రజలకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలనంటే ఈ విధంగా యాక్షన్ తీసుకుంటే, ఈ విధంగా ముందుకెళ్తేనే కానీ ముందుకు పోదు ప్రపంచం. చాలా అజ్ఞానులు అయిపోయారు, జ్ఞానులు తక్కువైపోయారు, అజ్ఞానులు ఎక్కువైపోయారు. మనిషికి వెళ్ళాలి అనే ఒక తొందర పాట ఎక్కువైపోయింది. కానీ వెళ్తాము, కానీ ఎక్కడికి, గమ్యానికి వెళ్తామా, పైకి వెళ్తామా అన్న ఆలోచన ఒక్క మనిషికి లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. మరి ఈ మధ్య అయితే అసలు మగపిల్లలు 2 వీలర్లు, కార్లు బాగా తెగపడి విపరీతంగా, అసలు వాడికి పొట్టపడిస్తే అక్షరం ముక్క రాదు, బండి మాత్రం నడుపుతాడు, 2 వీలర్ నడుపుతాడు, కారు నడుపుతాడు. ఏమనంటే పైనుంచి మళ్ళీ గొడవలు. ఈ విధంగా తయారైపోయి దేశం నాశనం అయిపోతుంది. దీని గురించి మీరు ఏదైనా కూడా కొంచెం పట్టించుకుని, ముందు మెయిన్ ఇంపార్టెంట్ స్కూళ్ళల్లో పిల్లలకి చదువు చెప్పే టీచర్ల మీద మీరు ముందు చర్య తీసుకోండి. గవర్నమెంట్ స్కూళ్ళు అట్లాగే ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు అట్లాగే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో అయితే మరీ దారుణం. టీచర్లు ఇంట్లో పెట్టుకోవాల్సింది వచ్చి స్కూళ్ళల్లో కలర్లు పెట్టుకుంటున్నారండి, తలకి మేకప్లు వేసుకుంటున్నారండి. పిల్లలకి చదువు చెప్పాలన్నా వీళ్ళు మేకప్లు వేసుకుంటారా? దేనికి నీకు మేకప్? పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చావా, నువ్వు మేకప్లు వేసుకోవడానికి వచ్చావా? నిన్ను ఎవడు చూడాలి? ఇప్పుడు టీచర్వే కదా, నేను ఎవరు చూడాలి? పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలి, కానీ నీకు మేకప్లు ఇవి ముఖ్యమా? ఆలోచించాల్సిన అవసరం లేదా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా టీచర్లకి, హెడ్ మాస్టర్లకి, టీచర్లకి? దయచేసి సార్, నేను చెప్పిన న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే ముందు మీరు ఈ స్కూళ్ళ మీద మాత్రం చాలా పెద్ద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని వాళ్ళని బేరింగ్ టైట్ చేసి కొంచెం బాగా వాళ్ళకి బుద్ధి చెప్తే, విద్యాశాఖ మంత్రికి చెప్పేసేసి ప్రతి ఒక్కరిని కూడా స్కూలుకు పంపించి, ప్రతి ఒక్క స్కూలుకు పంపించేసి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ పంపించేసేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పని వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు చర్చించాలి. వాళ్ళని కూడా మీరు అడగాలి, ఏమండి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా పిల్లలు చదువు చెప్తున్నారంటే. నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అక్కడ. మీరు ఒకసారి దాని గురించి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దయచేసి నా మాటలు విన్నవించి నచ్చితే మీరు ఈ సహాయం చేసి పెట్టండి. జై హింద్. ఉంటాను.